పుష్కర కాలంగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు సర్కార్ ఒక తీపి కబురు చెప్పింది. సంస్థ పేరుతో ఉన్న ఆస్తుల్ని వేలం వేసి బాధితులందరికీ సెటిల్మెంట్ చేసే దిశగా కసరత్తు ముమ్మరం చేస్తోంది. అగ్రిగోల్డ్ బాధిత సంఘం విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం వేగవంతంగా స్పందిస్తోంది. ఇంతకీ బాధితులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం. అగ్రిగోల్డ్ బాధితులకు పరిష్కారంపై మంత్రుల కమిటీ సమావేశమైంది. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కార రోడ్ మ్యాప్ తో పాటు బాధితులకు దశల వారీగా చెల్లింపులపై కీలక చర్చలు జరిపింది. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే ప్రక్రియ సెప్టెంబర్ 15 నుంచి చేపడతామంటోంది ప్రభుత్వం. స్పెషల్ కోర్టుల ద్వారా మేము ఇమీడియట్ గా వీటిని క్లోజ్ చేసుకుని మీకు న్యాయం జరిగే విధంగా ముందుకెళ్తాం అనే మాట మేము ఇచ్చాం. దానికి కట్టుబడి ఉండి సెప్టెంబర్ 15వ తారీఖు కల్లా ఈ ప్రక్రియ ప్రారంభమై ఖచ్చితంగా ఇందాక హోమ్ మినిస్టర్ గారు కూడా అదే విషయం ప్రస్తావించారు. బాధితులు ఎవరున్నారో వారికి కూడా మేము ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసే విధంగా ఒక ప్రక్రియ ముందుకెళ్ళబోతున్నాం. అగ్రిగోల్డ్ భూములను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం అందులో వేలం వేయడానికి ఎలాంటి ఇబ్బంది లేని భూములను వెంటనే వేలం వేసే దిశగా కసరత్తు చేస్తోంది సర్కార్. 6,330 ఎకరాలు ఫిట్ ఫర్ ఆక్షన్ గా మేము గుర్తించాం. అంటే ఆక్షన్ కి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీస్ 6,330 ఎకరాలు. త్వరగా ఈ ఆక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టమని ఈరోజు మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఐడి డిపార్ట్మెంట్ని మేము ఈరోజు కోరడం జరిగింది. ఆ ప్రక్రియ ఇమీడియట్గా మొదలయ్యేటట్టు ఆ కార్యక్రమం కూడా ముందు తీసుకెళ్తాం. 100 కోట్లో 200 కోట్లో కాదు, ఏకంగా 6,000 కోట్లకు పైగా డబ్బులను అగ్రిగోల్డ్ సేకరించింది. అందులో ఏపీ వారివే 3,000 కోట్లకు పైగా ఉన్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలను మోసం చేసి వసూళ్లు చేసింది అగ్రిగోల్డ్. ఊహించని విధంగా 5,85,000 మంది ఏజెంట్లు అగ్రిగోల్డ్కి పనిచేసి గతంలో సుమారు 6,380 కోట్ల రూపాయలు డిపాజిట్స్గా తీసుకున్నారు. 6,380 కోట్ల రూపాయల్లో ఆంధ్రప్రదేశ్లో 3,944 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఇందులో పెద్ద స్కామ్ ఎక్కడ జరిగిందంటే ఏమని తీసుకున్నారు డిపాజిట్లు, వారికి భూమి ఇస్తామని, ప్లాట్లు ఇస్తామని, పాపం చిన్న చిన్న కుటుంబాలు, ఎక్కువగా ఎంప్లాయీస్ వాళ్ళ జీతాల్లోంచి 20 నెలల్లో 50 నెలల్లో వాళ్ళు కట్టుకుంటామని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళకి ఒక భరోసా కల్పించి వీళ్ళు ఇస్తామన్నారు. యాక్చువల్గా వాళ్ళు ప్రామిస్ చేసి ఏదైతే డిపాజిట్లు కట్టించుకున్నారో ప్లాట్ల కోసం 18,57,249 అంటే 18,57,290 మందికి వీళ్ళు ప్లాట్లు ఉన్నాయని వీళ్ళు చెప్పి డిపాజిట్లు తీసుకున్నారు. కానీ వాస్తవంగా ఆడిట్ చేస్తే మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈరోజు బయటకు వచ్చింది. ఆడిట్ చేసి సమాచారం తెప్పించుకుని రెవెన్యూ శాఖ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేడం గారు కూడా చాలా చొరవ చూపించి తెప్పించిన సమాచారం బేస్ చేసుకుంటే కేవలం 5,76,559 ప్లాట్లే ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో మోసం జరిగిందో దయచేసి అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. మరోవైపు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం వినతి పత్రం ఇచ్చింది. ఈ నెల 16 నుంచి ప్రత్యేక కోర్టు పనిచేయాలి. 6,500 ఎకరాల ఆస్తులను చిన్న బిట్లుగా వేలం వేయాలి. బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. 6 నెలల్లో బాధితులకు చెల్లింపులు పూర్తి చేయాలనే డిమాండ్లతో పాటు మొత్తంగా 11 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచగా వాటన్నిటి పట్ల సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం.